తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ లైబ్రరీ ఫెస్టివల్కి ధన్యవాదాలు. నేను పెద్దగా ఎక్కడ మాట్లాడలేదు, ఏ స్టేజీల్లో వెళ్ళలేదు. నేను మామూలుగా అంటే ఒక మార్కెటింగ్లో తిరుగుతుంటాను. దాని కొరకు కొన్ని చిన్న చిన్న కొటేషన్లు రాసుకుంటూ అక్కడక్కడ వాళ్ళకి చూపుతుంటాను. అయితే నాకు ఒకసారి ఏంటంటే మన తగుళ్ళ గోపాల్ అన్నది దండకడియం బుక్ చూసిన తర్వాత కవిత్వం అంటే ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఒక మామూలుగా పల్లెటూరులో మనం ఏ రకంగా ఎదుగుతున్నాం, మన భాష ఏంది, మన యాస ఏంటి, ఇలాంటి కవిత్వాలకు కూడా ఇంత మంచి ఆదరణ ఉందా అనేది చెప్పేసి నాలోని కలిగింది ఒకటి. అయితే నాకు చిన్నప్పుడు జరిగింది ఒకటి ఏంటంటే, మా నాన్న ఎంత కొట్టిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళకపోతుంటుండి. అప్పుడు చదువు ఇప్పుడు ఈ రకంగా ఉపయోగపడిందా, నాకు ఉపయోగపడలేదు అనేది నాది తనివి తీర ఏడుస్తా అనేది నా శీర్షిక. ఆకలిని ఆశల్ని తీర్చే నాన్న ఇప్పుడు నా పట్ల రాక్షసుడయ్యాడు. పొద్దున్నే నిద్ర లేపి చిత్రహింస పెట్టేశాడు. ఒక చెక్క పలక చేతికిచ్చి బల్పముక్క జేబులో వేసి బడికి వమ్మని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. నాన్న బండరాయిగా మారిపోయాడు. నాన్న జాలిగుండె చెరువు ఎండిపోయింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్లు తిరిగే నన్ను బడి అనే కష్టాల గుంతలోకి దింపేశాడు నాన్న. నాన్నలో ఎంత మార్పు. బడిలో సార్లు చెప్పే ఆత్మజ్ఞానాన్ని నాన్న చెప్పలేదు. ఎందుకు? నాన్నకు తెలియకపోవచ్చు. నన్నిట్లా కష్టాల్లోకి దింపి నాన్నకు న్యాయమేనా? అయినా సరే నాన్న బండరాయిగా మారిపోయాడు. నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మనగానే నేను వెళ్ళిపోతానా, బళ్ళో కూర్చుంటానా? లేదు, నేను బజార్లో తిరుగుతా, గుండీలు తెంపుకొని పిచ్చలబిడిగా రోడ్ల మీద తిరుగుతూ ఏడుస్తా. గుండీలు తెంపుకొని జుట్టీర పోసుకొని తిరుగుతా. కానీ నాన్న, నువ్వు నా వల్ల చూపిన ఈ కష్టానికి నేను పశ్చాత్తాపంగా ఈరోజు ఏడుస్తున్నా, తనివి తీర ఏడుస్తున్నా. ఏంటి అంటే, నాన్న నువ్వు ఇచ్చిన ఈ కష్టాన్ని నేను గుర్తించలేదు. నాన్న నువ్వు చూపిన ఈ కష్టాన్ని నేను గుర్తించలేక నీ కాళ్ళ మీద పడి తనివి తీర ఏడుస్తున్నా. నాన్న ఏడుస్తున్నా. థ్యాంక్ యూ సార్.